నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి 1350 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని తెలిపారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు కాకపోతే వారందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలు, రైతులకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తెలిపారు. శాంక్షన్ చేసి ఈరోజు పట్టాలు ఇచ్చుకుంటున్నామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందులో కల్వకుర్తికి రూరల్ 425 ఇళ్ళు, అదేవిధంగా కల్వకుర్తి టౌన్కు 400, వెల్దండ మండలానికి అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు 425, అదేవిధంగా చారగొండ 6 గ్రామాలకు సంబంధించి ఒక 100 ఇళ్లను శాంక్షన్ చేసి ఈరోజు పట్టాలు ఇచ్చుకుంటే మొత్తం కలిసి 1350. మనకు అందరికీ తెలుసు, గతంలో చేసినటువంటిది డబల్ బెడ్రూమ్ ఇస్తాము. డబల్ బెడ్రూమ్స్ చాలా అందంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. అందులో అల్లుడు వచ్చిన పండుగకు మరి పండుకోవడానికి 2వ గది ఉంటుంది. ఇంకా ముందు కూడా ఇంట్లో ముందు కూడా మేకలను, దూళ్ళను కట్టేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పినది మన బాలాజీ గారు కూడా ఈ విషయాలు మాట్లాడినట్టున్నారు. మరి ఆయన వచ్చినాయా తీసుకున్న చెప్పండి, వస్తే వచ్చినాయని చెప్తాను. నేను కూడా చెప్తాను, నేను కూడా అక్కడ పనిచేసి వచ్చిన ఆ పనిలో మీకు అందరికీ చేసిన, నేను కూడా తీసుకొచ్చినాను అక్కడి నుంచి.